అది నవ్వు నవ్వు. మైత్రే మైత్రే, రాత్రి ఏం జరిగిందంటే మాట తప్పి మీరు బతకగలరేమో కానీ మనసుని చంపుకొని నేను బతకలేను. మీరేం నాకు సంజాయిషి చెప్పనక్కర్లేదు. అది కాదు మైత్రి, రాత్రి మీ అసలు రంగు బయటపడింది. ఇలాంటి దురలవాట్లకి బానిసలైన మగవాళ్ళని నేను భరించలేనని పెళ్లికి ముందే చెప్పాను. అయినా నా మాటను మీరు గౌరవించలేదు. ఇంత చిన్న విషయానికి కోపం దేనికి? చిన్న విషయమా? తాగి రావడం మీకు చిన్న విషయం అనిపిస్తుందేమో కానీ తాగుబోతుతో సంసారం చేసే సంస్కారం నాకు లేదు. తాగుబోతేంటి? అర్థం లేని మాటలు మాట్లాడుతున్నావు. ఏదో ఫ్రెండ్ బలవంతం చేస్తే కంపెనీ కోసం తాగాను. కంపెనీ కోసమా? కంపెనీ కోసం రేపు ఒక ఆడదాన్ని తెచ్చుకుందామంటారు, అప్పుడేం చేస్తారు? నోటుకొచ్చినట్టు మాట్లాడకు. సొసైటీలో నలుగురితో పాటు తిరిగేటప్పుడు అలా అడ్జస్ట్ అవ్వక తప్పదు. మీరు సొసైటీ కోసం ఏమైనా ఊరేగండి, నాకు అభ్యంతరం లేదు. ఒక్కరోజు తాగినందుకు ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావేంటి? ఇలా తప్పు చేయడం మీకేం కొత్త కాదు. నిన్న సిగరెట్ తాగారు, ఈ రోజు మందు కొట్టొచ్చారు, రేపు దేన్నో ఒకదాన్ని ఇంటికి తీసుకొస్తారు, నన్ను మెడపెట్టుకుని బయటకు గెంటేస్తారు. ఈ నరకం నేను భరించలేను. ఏంటి నువ్వు అనుభవిస్తున్న నరకం? లోకంలో ఏ ఆడది పడిన కష్టాలు నువ్వు పడుతున్నావా? అసలు నేను చిత్రహింసలు చేసినట్టు మాట్లాడుతున్నావు ఏంటి? ఇంతకంటే ఏం కావాలి? నన్ను కార్లో తిప్పమని కానీ మేడల్లో కాపురం చేయించమని కానీ ఏనాడు మిమ్మల్ని అడగలేదు. నా భర్త అందరి మగవాళ్ళలా కాక ఎటువంటి దురలవాట్లు ఉండకూడదనుకున్నాను. అలా అని మీ దగ్గర మాట తీసుకున్నాను. కానీ మీరే ఆత్మవంచన చేసుకొని నన్ను మోసం చేశారు. నేను చేసింది తప్పేమోనని ఒకసారి మీ మనస్సాక్షిని అడిగి తెలుసుకోండి. మైత్రి మైత్రి, ఏడవకే, ఊరుకో నాన్న బంగారం. మిమ్మల్ని కట్టుకున్నందుకు నాకు ఏడిపే కదా మిగిలింది. మైత్రి, నా మాట వినవే. మగవాడిగా నా పౌరుషం నా చేత తాగించింది. ఇల్లాలుగా నీ బాధ్యత నేను భయపెట్టింది. ఐఎమ్ సారీ. ఐ ప్రామిస్ యూ, దీన్ని బలహీనంగా మారనివ్వను. ఇంకెప్పుడు తాగను. నీ మీదొట్టే, సరేనా? నవ్వు 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 నవ్వు. అది నవ్వు నవ్వు.